నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు జాతక కథల్లో మతక బత్త జాతకం గురించి చెప్పుకుందాం. మతక అంటే మృత్యువు, బత్త అంటే భోజనం అని చెప్పవచ్చు. చనిపోయిన వారికి పెట్టే భోజనాలు, అంటే ఎవరైనా ఇంట్లో చనిపోతారు కదా, అప్పుడు ఈ శ్రాద్ధాలను పెడుతూ ఉంటారు కదా, దాని గురించి చెప్పిన స్టోరీ ఇది. జేతవనంలో ఉన్నప్పుడు భగవానుడు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ప్రజలు మేకలు మొదలైన అనేక జంతువులను చంపి చనిపోయిన వారి పేరు మీదుగా శ్రాద్ధ భోజనాన్ని పెట్టేవారు. వారు అలా చేయడం చూసిన భిక్షువులు భగవానుడితో అడుగుతారు, బంతే, ఎన్నో జంతువుల్ని చంపి జనం వాటి మాంసంతో శ్రాద్ధ భోజనం పెడుతున్నారు, ఇలా చేసేవారికి ఉన్నతి కలుగుతుందా అని అడుగుతారు. భిక్షువులారా, శ్రాద్ధ భోజనం పెడతాము అని ఇలా ప్రాణాలు తీసేవారికి ఏమాత్రం ఉన్నతి దొరకదు. పూర్వం పండితులు ఆకాశంలో కూర్చొని ధర్మోపదేశం ఇచ్చి ప్రాణాలు తీయడంలోని దోషాన్ని నిరూపించారు. మొత్తం జంబూ ద్వీప వాసులందరితో ఈ కిరాతక కర్మలను మాన్పించారు. అప్పటి ఆ విషయాన్ని మర్చిపోవడం వల్ల ఇప్పుడు మరలా ఈ దుష్కర్మ పుట్టింది అని భగవానుడు అప్పుడు జరిగిన స్టోరీని చెప్తాడు. వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో 3 వేదాల్లోనూ పారంగతుడైన ఒక బ్రాహ్మణాచార్యుడు శ్రాద్ధ భోజనం పెడతాను అని ఒక మేకను తెప్పించాడు. శిష్యులతో ఆయన ఇలా అంటాడు, నాయనలారా, ఈ మేకను నదికి తీసుకెళ్ళండి, స్నానం చేయించండి, మెడలో పూలదండలు వేయించండి, ఇంకా చిహ్నాలు వేయించండి, అంటే జంతువుల వైపు మీద పసుపు కుంకుమ అరచేతితోటి ముద్రలో కొట్టడం అనమాట. అలా చేసి తీసుకొని రండి అంటాడు. అలాగే అని ఆ శిష్యులు కూడా ఆ మేకను నదికి తీసుకొని పోయి కడిగారు, ఒడ్డున నిలబెట్టి దాన్ని చక్కగా అలంకరించారు. అప్పుడు ఆ మేకకు తన పూర్వజన్మ కర్మ గుర్తొచ్చి నా దుఃఖం ఈనాటితో తీరిపోతుంది అనుకొని సౌమనస్యంతో మట్టి కుండను పగలగొడుతున్నట్లుగా చప్పుడుతో పెద్దగా నవ్వింది. అయ్యో, ఈ బ్రాహ్మణుడు నన్ను చంపి నాలాగే దుఃఖాన్ని పొందబోతున్నాడే అని బిగ్గరగా ఏడ్చింది. అప్పుడు ఆ శిష్యుడు మేకతో, సౌమ్య, నీవు పెద్దగా నవ్వావు, బిగ్గరగా ఏడ్చావు, ఎందుకు నవ్వావు, మరెందుకు ఏడ్చావు అని అడిగారు. అప్పుడు ఆ మేక, మీరు ఈ ప్రశ్నలు నన్ను మీ ఆచార్యుని సమక్షంలో అడగండి అని ఆ మేక అంటుంది. వారు ఆ మేకను ఆచార్యుని దగ్గరికి తీసుకొని పోయి జరిగిన విషయం చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ మేకతోటి, నువ్వు ఎందుకు నవ్వావు, ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. ఆ మేక పూర్వజన్మ గుర్తుకు రావడం వల్ల అని చెప్పింది. బ్రాహ్మణ, నేను కూడా నీలాగే పూర్వజన్మలో మంత్రాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడను. ఈ మృతుక శ్రాద్ధం, అంటే చనిపోయిన వారికి శ్రాద్ధం పెడతాను అని మేకను తెచ్చి దాన్ని కోసి వండి పెట్టాను. ఒకే ఒక్క మేకను నరకడం వల్ల నాకు 500 సార్లు తలను నరికించుకునే జన్మ కలిగింది. ఇది నా ఆఖరి జన్మ, అంటే ఈ మేకగా ఆఖరిది. ఈనాడే నా దుఃఖ విమోచనం. అందుకే నేను నవ్వాను. అదే పని చేసి నీవు కూడా 500 సార్లు తల నరికించుకుంటావు కదా అని నీ మీద జాలితో ఏడ్చాను అంది. ఓ మేక, భయపడకు, నిన్ను చంపను
అని బ్రాహ్మణ అంటాడు. బ్రాహ్మణ, ఏమంటున్నావు? నీవు చంపినా చంపకపోయినా నేను చావు నుండి తప్పించుకోలేను. అప్పుడు బ్రాహ్మణుడు అంటాడు, మేక భయపడకు, నిన్ను రక్షిస్తూ నీ వెంటే వస్తాను అంటాడు. బ్రాహ్మణ, నీవు రక్షించే దానికన్నా నా పాప బలమే బలమైంది. బ్రాహ్మణుడు ఆ మేకను విప్పి తన శిష్యులతో సహా దాన్ని రక్షిస్తూ దాని వెనకే తిరుగుతున్నాడు. ఒకరోజు ఒక కొండ చివర మొలిచినటువంటి మొక్కల ఇగుర్లు తినడానికి మేక మెడను సాచిందనమాట. అలా సాచినప్పుడు ఆ సమయానికి ఆ కొండ మీద ఒక పిడుగు పడింది. దాని దెబ్బకు ఒక బండరాతి ముక్క ఎగిరి మేక మెడకి తగిలి ఆ తలను నరికేసింది ఆ ముక్క. దాన్ని చూడటానికి జనం మోగారు. అక్కడ ఒక వృక్ష దేవతగా ఉంటున్న బోధిసత్వుడు ఆకాశంలో పద్మాసనం వేసుకొని కూర్చొని అక్కడికి వచ్చిన ఆ జనంతో ఇలా అంటాడు, ఈ జనం అంతా పాపఫలం గురించి తెలిసిన వారే, కాబట్టి జీవహింస చేయకుండా ఉందురుగాక అని ఈ గాథను పలికాడు. జీవహింస అన్నది జన్మ జన్మల దుఃఖ మూల కారణమని మర్చిపోకు. పాడి కాదు, ప్రాణిని చంపుట కడకు ఏడుపునిచ్చు కర్మఫలము అని చెప్తాడు. ఈ విధంగా ఆ మహాసత్వుడు నిరయ భయం చూపించి, అంటే పాపకర్మ చేయడం వలన మళ్ళీ నిరయ లోకాల్లో జన్మని పొందవలసి వస్తుంది అని, ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని వాళ్ళందరికీ చెప్తాడు. ఆ భయాన్ని చూపించి ధర్మోపదేశం చేశాడు. ఈ ఉపదేశం విన్న వారంతా భయభీతులై ప్రాణహింసను మానుకున్నారు. ఈ విధంగా బోధిసత్వుడు ధర్మోపదేశం చేసి వారందరినీ శీలాల్లో ప్రతిష్ఠించి తుదకు తన కర్మానుసారం పోయాడు. ఆ మహాజనమంతా బోధిసత్వుని ఉపదేశాలను అనుసరించి దానాది పుణ్యకర్మలు చేసి దేవలోకాన్ని పొందారు. ఇంకొక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఆయాచిత భర్త అన్నమాట. ఇది ఏంటంటే భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు కోరికలు నెరవేరడం కోసం అక్కడ ఉండే దేవతలకు బలులు ఇవ్వడానికి గురించి చెప్పిన కదా. ఆ రోజుల్లో వ్యాపారులు సరుకులు అమ్మడానికి పోయే ముందు దేవతలకి జంతువుల్ని బలిచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము మంచి లాభాలు గడిస్తే మరలా బలులు ఇస్తాము అని మొక్కుకునేవారు. ఒకవేళ ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తే ఇదంతా ఆ దేవతల అనుగ్రహం వల్లే అనుకొని మరలా ఆ బలులు ఇచ్చేవారు. ఈ విషయాన్ని గమనించిన భిక్షువులు భగవానుడితోటి ఇలా అంటారు, బంతే, ఈ బలికర్మ వలన, అంటే ఈ జంతు బలుల వలన ఉపయోగం ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు భగవానుడు ఒక స్టోరీ చెప్తాడు, అంటే జరిగినటువంటి స్టోరీ. పూర్వం కాశీ రాజ్యంలోని ఒకానొక గ్రామంలోని ఒక కుటుంబీకుడు ఊరి మొగదల ఉన్న పెద్ద మర్రి చెట్టు పైనున్న దేవతకు బలి ఇస్తానని మొక్కుకున్నాడు. ఆ ప్రకారం ఎన్నో జంతువుల్ని తీసుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వాటిని బలిచ్చి మొక్కు చెల్లింపు నుండి ముక్తుడు కావాలి అనుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి ఒక వృక్ష దేవత ఇలా చెప్పింది, ఏమనంటే, ప్రాణి వదను చేసి ముక్తి పొందలేవు, అది నిన్ను మరల కట్టించు, అంటే ఈ సంసారంలో కట్టి ఉంచేస్తుంది. ముక్తి పేరుతోడ మునుగును మూర్ఖుడు ముక్తుడయ్యే విధము నెరుగులేక, అంటే ఇలా
జంతు బలులు ఇస్తే ముక్తులు లభిస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అసలైన ముక్తి మార్గం గురించి తెలియక అటువంటి మూర్ఖుడు ఈ సంసారంలో దీర్ఘకాలం వరకు తిరుగుతూనే ఉంటాడు. అప్పటి నుండి ప్రజలు జీవహింసను మాని ధర్మ మార్గాన నడిచి చివరికి సుగతులని చేరుకున్నారు. ఎవరైతే ప్రాణహత్యను మాని, దొంగతనాన్ని మాని, వ్యభిచారాన్ని మానుకొని అసత్యాలు చెప్పడం మానుకుంటారు, వాళ్ళు దేవతాలోకంలో జన్మని పొందుతారని బుద్ధ చెప్తాడు. అంటే శీలాన్ని ఆచరించడం వలన. ఎవరైనా పాపం చేసిన తర్వాత దానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉండదు. ఆ పాపం చేయకుండా ఉండటమే ఆ పాపానికి పరిహారం అని చెప్పవచ్చు. ఏదైనా పాపం చేసిన తర్వాత దానికి ఎటువంటి పరిహారం లేదు. అది చేయకుండా ఉండటమే పాప పరిహారం. అంచేత ఈ జంతు బలుల పేరుతోటి, అంటే మొక్కుబడుల పేరుతోటి ఎవరైతే ఇటువంటి జీవహింసకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళు తమ దుఃఖాన్ని తామే కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. ఇది ఈరోజు ప్రవచనం.